హ్యాపీ, నేను హ్యాపీ. చూస్తే మతి చెడు. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. మా ఆయన గిఫ్ట్ ఇచ్చారండి. గిఫ్టా? ఇంత పెద్ద ఇల్లా? మా భార్యకి ఎప్పుడు ఇస్తానో ఏమో. ఎందుకు ఇవ్వరు? గట్టిగా అనుకోండి, ఇచ్చేస్తారులే. మీ ఆయన అనుకున్నారు కాబట్టే మీకు ఇచ్చారు. అవును. అవును, మీ ఆయన ఏడి? మా ఆయన ఆఫీస్కి వెళ్ళారండి. ఓ, చెప్పారు కదా, మర్చిపోయినా. అవును, ఇంట్లో అత్తమ్మ ఏరి? మాట్లాడదామంటే ఎవరు లేరే? ఇంట్లో ఎవరు ఉండరు, నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం. అంటే ఇప్పుడు ఇంట్లో? అవును, ఎవరు ఉండరండి, నేను మా ఆయనే ఇద్దరమే. ఇగో మేడం, మీరు అలా ఏడవకండి మేడం. నేను చాలా మంచోండి మేడం, నేను చాలా మంచోండి. పక్కింటి ఆంటీ అయినా మా అమ్మలని చూసుకుంటానండి. నేనేమో క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చానండి. మీరు అలా ఏడవకండి. అయ్యో రామా, అలా ఏడవకండి ప్లీజ్ అండి. ఇంకొంచెం గట్టిగా ఏడిస్తే వదిలేసి వెళ్ళిపోయేలా ఉన్నాడే. ఇదిగో మేడం, మీరు అలా ఏడవకండి. కాఫీ తాగి వెళ్ళిపోతా. అది కాఫీ కాదు, టీ. ఏదో ఒకటిలే మేడం, టీ తాగేసి వెళ్ళిపోతా మేడం. అంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే అలా వదిలేసి వెళ్ళిపోతారా? మీకు జాలి దయ కూడా ఏం లేదా? అంటే ఇప్పుడేంటి, ఒడిలో కూర్చొని జోలాలి పాట పాడుతూ కూర్చోవాలా ఏంటి? అవును, లేదంటే నేను చచ్చిపోతాను. అయ్యో రామా, మీరు అలా కూర్చోండి. అమ్మయ్య, జోలాలి. పర్లేదు, మాట వింటున్నాడు. జోలాలి. ఇదిగో మీరు అలా చూడకండి, నేను భయం వేసింది. ముందే చిన్నపిల్లండి.